అందుకే ఆయన చెప్తుంది ఇప్పుడు రెడ్డి గారు చెప్తుంది తాడేపల్లి కార్యాలయం మీద. మేము అడుగుతుంది ఇప్పుడు డిబేట్ అన్నది గన్నవరం పార్టీ టీడీపీ కార్యాలయం మీద ఆల్ ప్రభుత్వ హయాంలో ఆ 1 year లో ఏదైనా అరెస్ట్ చేశారా, ఆయన దగ్గర సమాచారం ఉందో చెప్పనండి. ఈ సంవత్సరంలో తెలుసుకుందాం. ఏమన్నా ఉందా వెంకటేశ్వర రెడ్డి గారు ఈ 1 year లో మీ ప్రభుత్వంలో ఎనీ అరెస్ట్? ఎమోషన్ చేశారు కదా, అరెస్ట్ చేయరు. గన్నవరం కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో కూడా అరెస్టులు జరిగినాయి. వాళ్ళు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. మా దగ్గర అయితే ఇప్పుడైతే నేను రెడీ టు రాలేదు కానీ ఆ ఎఫ్ఐఆర్ కాపీలు, వాళ్ళు అరెస్టులు అయిన వాళ్ళు బెయిల్ తెచ్చుకున్న పేర్లు కూడా నేను నెక్స్ట్ డిబేట్ కింద ప్రిపేర్ చేసుకోండి. అప్పటికైనా సరే మనం వాళ్ళ పేర్లు అనేది మాట్లాడదాం, ప్రజలకు తెలియాలి కాబట్టి. అది ప్రజలకు తెలుసు వాట్ ఈస్ వాట్, ప్రజలు దేనికి వచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ అధికారాలు కాపాడుకోవడానికి, నెక్స్ట్ వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి రోడ్లు ఎక్కారు. ప్రజలు కూడా రోడ్లు ఎక్కలేదు. విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా? అది ప్రభుత్వమా కాదా? ప్రభుత్వ యంత్రాంగంతో వాళ్ళు పని చేయించుకోవాలా లేదా? పని చేయటం మానుకొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద, గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం ఏంటండి? మనకి ఇవన్నీ ఒక ఎత్తు అయితే డెవలప్మెంట్ కూడా మెయిన్ గా కావాల్సిన అంశం. మెయిన్ గా మేము సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, రెండు కళ్ళ లాంటివి, 2 ఫలాలు మేము అందిస్తాము. ఈ సంక్షేమ పథకాలంటే గత ప్రభుత్వమే శ్రీలంక పాకిస్తాన్ అన్నప్పుడు ఏ విధంగా చేస్తారని క్వశ్చన్ చేసినప్పుడు ఇదే టీడీపీ కూటమి నాయకులు మేము ఏదైతే అభివృద్ధి చేసి అప్పుడు మేము ఈ ఫలాలన్నీ ఇస్తామని చెప్పారు. ఆ విధంగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది, సంపద సృష్టించి అని చెప్పి. కానీ ఏ విధంగా ఇప్పుడు క్యాపిటల్ అమరావతిలో అడుగులు ముందుకు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏ విధంగా ఉందో మనం చూసాం కాబట్టి. ఎంతవరకు కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను శ్రీనివాస్ వర్మ ఒక కామెంట్ చేస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్. పాజిటివ్ ఉంటుంది అనుకోవచ్చా? ఇదంతా కూడా ఈ టర్మ్ లో కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చు? నాగార్జున గారికి ఒక చిన్న క్వశ్చన్, దాంతో పాటు నా క్వశ్చన్ ఒకటి యాడ్ చేస్తాను. చెప్పండి. నేనేమంటానంటే గత ప్రభుత్వం 14 నుంచి 19 జరిగిన దాంట్లో అడుగులు పడుతున్నాయి, అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి అని చెప్పేసి రోజు ఊదర కొట్టడం తప్పితే 14 నుంచి 19 వరకు కూడా వాళ్ళు చెప్పే రాజధాని కంప్లీట్ చేయలేకపోయారు, వాళ్ళు చెప్పిన పోలవరం కంప్లీట్ చేయలేకపోయారు, వాళ్ళు చెప్పిన వాటి ఏ ప్రాజెక్ట్ కూడా, దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారనేది మా ఉద్దేశం. ఇక్కడ మనం గతంలో కూడా ఇదే విషయం మీద చాలాసార్లు డిబేట్ చేసామండి. సంపద సృష్టించి మేము పథకాలు ఇస్తాము అనేటువంటిది ఏంటంటే ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఇదేం ఉద్దీన్ అద్భుత దీపం లేదు కదా ఉషన్నగానే సంపద వచ్చేయటానికి. అహోరాత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన మేధస్సంతా కరిగించి పరిస్థితులన్నీ అనుకూలించినా కూడా 1.5 నుంచి 2 ఏళ్ళు పడుతుంది మీకు అక్కడ సంపద సృష్టి జరగటానికి. లేదా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు ఒక సంవత్సరానికి ఇవ్వగలిగితే ఈ పథకాలు చేయగలుగుతారు. ఈ 2 కూడా మనకి జరిగేటువంటి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చింది అందరూ భారతదేశం అంతా గోలగోల చేశారు, మొత్తం ఇదంతా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అని. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదండి. బీహార్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మనకి ఏదైతే 10 సంవత్సరాల క్రితం రావాల్సిందో దాన్ని ఇస్తామన్నారు వాళ్ళు. దానికే దేశం అంతా గొడవ అయిపోయింది. అది కాకుండా ఏదో ఉంది పథకాలు మేము అనౌన్స్ చేశాం కాబట్టి మీరు 20,000 కోట్లు తీసుకోండి 30,000 కోట్లు తీసుకోండి అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళకుండే ప్రాధాన్యాలు వాళ్ళకు ఉంటాయి, అది జరగదు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు జరగాలి. ఒకటి, వీళ్ళు చెప్పిన దాంట్లో కాంప్రమైజ్ అన్నా కావాలి. ఇప్పుడు అమ్మఒడి 3 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. లేదండి తల్లికి వందనం అనుకోండి, ఈ సంవత్సరం ఒక్కళ్ళకి తీసుకోండి. నేను అదే చెప్తున్నాను సార్, మీరు కూడా వచ్చిన సంవత్సరం తర్వాత మొదలు పెట్టారు సార్ అన్ని పథకాలు. ఒకసారి డేట్లు చూసుకోండి. అదేనండి, వాళ్ళు కూడా రేపే చేస్తామని ఏం చెప్పలేదండి. వీళ్ళు తక్షణమే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిదీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను వేస్తాము, ఫస్ట్ మంత్ లో పింఛను వేస్తామని చెప్పారు. అది వేశారు, ఈ నెల కూడా వేశారు. మీ హయాంలో ఎప్పుడైనా సరే 1st తారీఖున ఉద్యోగాలకి ఇది ఆయన ఒక క్వశ్చన్ చేస్తున్నారు.
14 to 19 కూడా ఏది కంప్లీట్ చేయలేదు. 14 to 19 ఇప్పుడైనా 24 to 29 అయినా కంప్లీట్ చేస్తారా అని ఆయన స్ట్రైట్ క్వశ్చన్. 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరిగిందంటే 14 నుంచి 19 మాత్రం జరిగింది. మీరు వచ్చిన తర్వాత కనీసం ఒక ఎకరం కూడా ల్యాండ్ పూలింగ్ చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు రాజధాని కట్టలేదు అని చెప్పి ఒకేసారి 100 సార్లు మాట్లాడుతారు కదా. మీరు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ భూమికి ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా ఒక్క ఇంటికైనా వేసారా? ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా మీరు ఒక్క ఇంటికైనా వేయగలిగారా? లేదు. మీరు ఇచ్చారు కదా పథకాలు, మీరు కొన్ని లక్షల మంది పథకాలు ఇచ్చారని చెప్పి మీరు గర్వంగా చెప్పుకున్నారు కదా. ఆ పథకాలు ఇచ్చిన రూపాయలతో సహా బాబు గారి టైంలో పెట్టిన పరిశ్రమలో వచ్చిన డబ్బులే, ఆ రెవెన్యూ నుంచి వచ్చే అమౌంటే అనేది అన్నారు. ఒకసారి ఏంటంటే రైతులు ఒకసారి చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు సామాన్య రైతుల దగ్గర ఎకరా అరెకరా భూమి ఉన్న వాళ్ళ దగ్గర భూమి ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కొని కార్పొరేట్ కంపెనీలకి ఇన్సెంటివ్స్ పేరిట భూమి అప్పచెప్పడం ఏంటి? అప్పచెప్పి వాళ్ళు కట్టకపోవడం ఏంటి? సృష్టించకపోయింది కాక రైతు బతికే అతను చేసుకొని భూములు మొన్నటిదాకా ఈ ధర్నాలు దీక్షలు సంవత్సరాల పాటు చేసినటువంటి అమరావతి రైతుల్ని ఒక యాక్టింగ్ డ్రామా యాక్టర్స్ అని చెప్పి మాట్లాడినటువంటి వారు ఇప్పుడు రైతులు అని చెప్పి అంగీకరిస్తున్నారు. దానికి నేను చెప్తున్నాను మేడం, ఈ 5 సంవత్సరాల్లో తాడేపల్లి ఊళ్ళో ఇదేంటి షామ్యాన్లు వేసుకొచ్చి టెంట్ హౌస్ బుక్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆటోలోను వ్యాన్లోను తీసుకొచ్చి రోజుకి 500 రూపాయలు ఇచ్చి అక్కడ బిర్యానీలు వండి పెట్టి నడిపింది మీరు కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదా? నాకు తెలుసు సార్. అక్కడ జరిగిన ఉద్యమం కూడా అదేనా? మాకు తెలుసా? ఆ ఉద్యమం కాదు, మీరు ఏదైతే మాకు 3 రాజధానులు కావాలని చెప్పి అన్నారు చూసారు, ఆ ఉద్యమం నుంచి వెలగపూడిలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి పోరాడారు సార్. 1600 రోజులు పోరాడారంటే మాకు రాజధాని గ్రామం కావాలని పోరాడు. ఎందుకంటే వాళ్ళందరూ రేట్లు పెరిగినాయి, ఎవరు కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది? నిన్న శ్రీనివాస్ వర్మ మేము సపోర్ట్ చేస్తాము, ఏదైతే రాలేనటువంటి పరిశ్రమను తిరిగి మేము ఏపీకి తీసుకొస్తాము, సో పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పున్నారు. వీటిని రెండుగా చూడాలి మేడం. ఇప్పుడు పెట్టుబడులు రావటాలు మిగతా విషయాలు అనేటువంటిది డ్యూ కోర్స్ లో జరిగేటువంటి విషయం. దానికి టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. కానీ ముందు వీళ్ళ మెడ మీద వేలాడుతున్న కత్తి ఏంటంటే సంక్షేమ పథకాలు. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు తల్లికి వందనం అనేది మేము ఎంతమంది కంటే అంతమందికి అన్నాము, కానీ ఈ సంవత్సరానికి మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కళ్ళకే ఇవ్వగలుగుతాము. 2 నెలల తర్వాత ఈ పథకం, 2 నెలల తర్వాత వీళ్ళు ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే కనీసం డ్యామేజ్ అనేది తగ్గుతుంది. వెంకటరెడ్డి గారు కూడా అంతేగాని ఖచ్చితంగా అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రెండోది, మీరు ఇక మళ్ళీ రాజకీయంగా డ్యామేజ్ జరుగుతుందంటే మీ ముందున్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగానే ఇంకొక 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ 2 సంవత్సరాలు పథకాలకు నడపటం. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, దాని సంక్షేమం దృష్ట్యా కనుక చూస్తే రెండో ఆప్షన్ అనేటువంటిది ఆత్మహత్య సదృశ్యం. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉంది కాబట్టి తెలియట్లేదు, అదొక బ్రహ్మ పదార్థం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం అనేటువంటిది క్లారిటీ ఇచ్చి మేము ఇదిగో అనుకున్నాం కానీ ఇదిగో ఉన్నటువంటి కంపల్షన్స్ మూలన ఇంతవరకే మేము చేయగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిపక్షం అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని విమర్శించడానికే ఉంటారు. మళ్ళీ దానికి సంబంధించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది అది మరొక వర్షం. కానీ ఏంటి కిషోర్ గారు కంప్లీట్ చేస్తారా, లేదంటే 14 to 19 మాదిరిగానే 24 to అంటే ఫిగర్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, 24 to 29 కూడా ఆ విధంగానే కొనసాగబోతుందా? చేస్తాము. గత ప్రభుత్వం కూడా అంతే, నేను ఎవరిని పర్టికులర్ గా ఏమనట్లేదు. 19 to 24 కూడా అక్కడ ఏం కంప్లీట్ చేశారు? పోలవరం మా తండ్రి హయాంలో స్టార్ట్ చేసి మేము కంప్లీట్ చేస్తామన్నారు, డేట్స్ తో పాటు చెప్పారు అసెంబ్లీలో. ఇది కిషోర్ గారి కంటే రవికిరణ్ గారు చెప్పాలేమో అనుకుంటున్నాను నేను. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ మీద ఆధారపడి ఉంది ఎక్కువగా. చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తారని చెప్పి మనం ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి గురించి కానీ, ఎన్నో పార్కుల నిర్మాణం గురించి కానీ, ఎన్నో పరిశ్రమలు స్థాపన గురించి కానీ, లేదంటే ఎన్నో ఒక ప్రతి ఒక్కటి కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టడం గురించి కానీ అన్ని కూడా ఏ విధంగా 1996 నుంచి కూడా ఆయన ఏ విధంగా కృషి చేసి ముందుకు వచ్చారు మన అందరికీ తెలిసే విషయం. ఈ రోజున 2003లో 2004లో కూడా ఆయన ఓడిపోయే పరిస్థితి లేదు. అప్పుడు కూడా ఓడిపోయింది కేవలం 1% మాత్రమే. ఈ విధంగా ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నంటే ఉన్నారు ఆయన. సో ఎప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు వద్దు అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఏమవుతుందంటే 2014